ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంటల గురించి కూడా కేబినెట్ లో చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని, వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అపార నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయంగా 500 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. వర్షాభావ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటితో పాటు అదేవిధంగా గవర్నర్ కోటాలో 2 అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది, ఏ రకంగా ఇబ్బందుల పాలైంది, అనూహ్య రీతిలో వచ్చిన ఈ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించింది. సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా వరంగల్, హనుమకొండ, మన నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు, అటు వివిధ వర్గాల సోదరులకు, సోదరిమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు R&B రోడ్స్ కానీ, ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, లేదా దెబ్బతిన్న పంటలు కానీ, పంట పొలాలు కానీ, అదేవిధంగా చెరువులు కానీ, కాలువలు కానీ, వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3-4 ఏళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాయదుర్గం విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మియాపూర్ నుంచి లక్డీ కపుల్ వరకు, ఎల్బీ నగర్ నుంచి పెద్దాంబర్పేట వరకు, ఉపల్ నుంచి బీబీ నగర్ వరకు, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయి వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతా ఉంది. దాంతో పాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూంకుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని, అంటే ఒక లెవెల్లో వాహనాలు, అదే విధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 43,000 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. ఇందుకోసం అధికారులతో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణం ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ, మరి వారి కోరికను మన్నిస్తూ, అదేవిధంగా సామాజిక బాధ్యతగా, సోషల్ ఆబ్లిగేషన్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, R&B శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, జేఏడీ శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ